తర్వాత వస్తారని మాకు అందరికీ. అది బయట ఎలా జరిగిందో నాకు తెలియదు, అక్కడ జరిగింది చెప్తాను. బేసిక్గా లెటర్స్ ఇవ్వము అది ఇది అంటే బిగ్ బాస్ ట్రాన్స్ఫర్ పరంగా అంటే ఓకే. డైరెక్ట్గా ఒక హోస్ట్ శనివారం ఎపిసోడ్ మొత్తం కన్ఫెషన్ రూమ్లో ప్లాన్ చేసి వర్స్ట్ ప్లేయర్ ఎవరో డిసైడ్ చేయండి అని చెప్పి అంత చేసిన తర్వాత ఆయన నోటెమ్మట రారు అని చెప్పిన తర్వాత ఒక్క నిమిషం నాకు అర్థం కాదు. అదే లెటర్ కూడా చాలా లెటర్లు అదే చెబుతున్నాను. లెటర్ వేరు, ఇక్కడ వచ్చిన ఇది వేరు అని బట్టి నేను ఏ ఎమోషన్తో వచ్చానో కూడా తెలుసు వాళ్ళకి. అండ్ వరస్ట్ ఇక్కడ ఇప్పుడు ఇద్దరు నిలబెట్టి లాస్ట్ టైం బడ్డీ స్టార్స్ జరిగింది. లెటర్ అన్న ఒకటి చెప్తున్నా, నేను ఎవరు ఇద్దరు నుంచాను మా ఇద్దరు ఏమండి ఓకే క్వశ్చన్ అడిగాడు అని చెప్పి ఎవరు నేను లెటర్ టాస్క్ అది బిగ్ బాస్ పెట్టిన టాస్క్. లెటర్ గేమ్ పరంగా ఒకరికి రాదు అని చెప్పినప్పుడు నాకు వచ్చింది, ఎవరికి రాలా. కానీ 2 వీక్స్ తర్వాత ఎవరికి వచ్చింది. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, డైరెక్ట్గా ఒక పెట్టి ఏంటది కన్ఫెషన్ రూమ్లో వర్స్ట్ ప్లేయర్ అని చెప్పి హౌస్ మేట్స్ అందరూ మెజారిటీ డిసైడ్ చేసిన తర్వాత వచ్చిన నాకు సార్ నోటెమ్మట వచ్చిన మాట. అలాంటప్పుడు అండ్ దట్టు ఈ సీజన్ ట్విస్ట్ అండ్ టాన్స్ అంటున్నారు. ఎడిపోయి ఎడి తిరిగి ఎవరికి తెలుసు, అంత ఇది లేదు. ఒకటి రోజు 2 రోజు చెప్పంగానే నాకు మైండ్ పోయింది. ఒక రోజు 2 రోజు వస్తారేమో అనే నిజంగా చిన్న ఆశ ఉంది. మనిషి అనేవాడు ఆశ ఉంటుంది కదా. ఎప్పుడైతే అందరి పేరెంట్స్ అయిపోయారు